ఆలయ దర్శనం కార్యక్రమానికి స్వాగతం. పుణ్య భారతావనిలో వివిధ ప్రదేశాల్లో మునులు ఋషులు తపస్సు చేసి ఆ పరమాత్ముని దర్శించుకున్న తపోభూమి మనది. కృతయుగములో అచంచలమైన భక్తితో యోగనిష్టతో, ద్వాపరయుగంలో మంత్రసిద్ధితో యజ్ఞ యాగాదులు, ఇప్పుడు ఉన్న కలియుగంలో హరినామస్మరణతో భగవంతుడి కృపకు పాత్రులవుతున్నారు. ఈ పుణ్య భారతావనిలో వివిధ ప్రదేశాల్లో వివిధ ప్రాంతాల్లో మునులు ఋషులు యోగులు ఘోర తపస్సు చేసి ఆ పరమాత్ముని దర్శన భాగ్యం చేసుకున్న పుణ్యభూమిలో తపోభూమిలో ఎన్నో ప్రాంతాల్లో మహావిష్ణువు వివిధ అవతారాల్లో కొలువై భక్తుల చేత పూజలు అందుకుంటున్న పుణ్య ఆలయాలు ఎన్నో కలవు. భగవంతుడిని కొలవడానికి వివిధ యుగాల్లో కృతయుగంలో అచంచలమైన భక్తితో యోగనిష్టతో, ద్వాపరయుగంలో మంత్రసిద్ధితో యజ్ఞయాగాదులు, ఈ కలియుగంలో హరినామస్మరణతో ఆ భగవంతుడి కరుణా కృపా కటాక్షాలను పొందడానికి భక్తులు పూజలను చేస్తున్నారు. పుణ్యభూమిలో వెలసిన శ్రీ మహావిష్ణువు ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుపుకుంటూ స్వామివారి నిండైన ఆశీస్సులను భక్తజనం పొందుతున్నారు. పుణ్యభూమిలో వెలసిన శ్రీ మహావిష్ణువు ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుపుకుంటున్న ఆలయాలు ఎన్నో ఉన్నాయి. భక్తజనం స్వామివారి నిండైన ఆశీస్సులను పొందుతూ తరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న జీలచెరువు ప్రాంతంలో భక్తుల కోరిన కోర్కెలు తీర్చే భవబాంధవుడిగా కొలువై జీలచెరువు వెంకటేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం ఎంతో ప్రాశస్త్యాన్ని కలిగి ఉంది. ఎత్తైన గుట్ట ప్రాంతం చుట్టూ పచ్చటి చెట్లు, ప్రకృతి రమణీయత శోభను సంతరించుకుని ఉన్న ఈ పరిసర ప్రాంతమంతా భక్తుల గోవిందనామస్మరణతో మారుమోగుతూ ఉంటుంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి మెట్ల ద్వారా స్వామివారి నామాలను స్మరిస్తూ ప్రధాన ఆలయానికి చేరుకుంటారు. స్వామివారికి జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలు ఏ విధంగా చేస్తారు, ఏ రోజుల్లో చేస్తారు, ఎన్ని రోజులు చేస్తారు, వాహన సేవలు లాంటివి ఏమైనా చేస్తారా, ఇవన్నీ వివరాలు మా ప్రేక్షకులు చెప్పండి. స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రతి మాఘ పౌర్ణానికి జరుగుతాయండి. మాఘ శుద్ధ ఏకాదశి దగ్గర నుంచి బహుళ పాడ్యం వరకు 6 రోజులు బ్రహ్మోత్సవం జరుగుతాయండి. పంచానికం జరుగుతుందండి. హోమ కర్కర్యాలు, స్వామివారి ఊరేగింపు, కళ్యాణం అనంతరం ఊరేగింపు ఉంటుంది. ప్రతి స్వామివారి కళ్యాణానికి 108 భక్తులు 108 గంటలతో స్వామివారి కళ్యాణం నిర్వహిస్తున్నామండి. ఇది గత 3 సంవత్సరాలు బట్టి ఇదే విధంగా నడుస్తున్నాము. వారికి ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. స్వామివారి కళ్యాణం కాగానే ప్రసాదము, శేషవస్త్రము ప్లస్ ప్రసాదము, పసుపు కుంకుమతో వారిని సత్కరిస్తున్నామండి. బ్రహ్మాండం జరుగుతుంది. బ్రహ్మోత్సవాలు మాత్రం బాగా జరుగుతాయి. ఎటు చూసినా పచ్చటి ప్రకృతి రమణీయతను సంతరించుకున్న ఈ ఆలయానికి వచ్చే భక్తులు మనస్సు నిండా ఓం నమో వెంకటేశాయ అనే నామస్మరణ చేస్తూ కాలినడకన ఆలయానికి చేరుకుంటారు. ఎత్తైన ధ్వజస్తంభానికి భక్తితో నమస్కరించి ఆలయ ప్రదక్షిణ చేసిన అనంతరం గర్భాలయంలో భక్తుల కోసం వేచి ఉన్న శ్రీ జీలచెరువు వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి కదులుతారు. ప్రదక్షిణ చేస్తున్న మార్గంలోనే క్షేత్రపాలకుడిగా ఉన్న భక్తాగ్రేసరుడు శ్రీ ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని పూజలు జరుపుకుంటారు. భక్తులు భక్తి తన్మయత్వంతో గర్భాలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి కదులుతారు. అంతరాలయంలో విశాల నేత్రాలతో దర్శనమిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఇరుదేవేరులు శ్రీదేవి భూదేవి అమ్మవార్లను కన్నులారా వీక్షించి భక్తితో నమస్కరించి మనస్సులోని కోరికలన్నీ స్వామి అమ్మవార్లకు విన్నవించుకుని పరిపరి విధములుగా మొక్కుకుని ప్రత్యేక పూజలు జరుపుతారు. అర్చకులు భక్తుల గోత్రనామాల సహితంగా పూజలు జరిపించి ప్రత్యేక పూజలు, స్వామివారికి హారతులు సమర్పించి భక్తులకు అందజేస్తారు. ఇక్కడ స్వామివారు స్వయం వ్యక్తంగా వెలవడానికి ఉన్న కథనాన్ని భక్తులకు సవివరంగా తెలియజేస్తారు. భక్తుల భవబాంధవుడిగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఇక్కడ వెలవడం వెనక ఉన్న కథనాన్ని తెలుసుకున్న భక్తుల మోముల్లో ఆ స్వామివారి దివ్య కటాక్షాలను పొందిన అనుభూతిని స్పష్టంగా చూడొచ్చు. మరొక్కసారి భక్తితో జీలచెరువు వెంకటేశ్వర స్వామివారికి నమస్కరించి ఈ కష్టాలు బాధల నుంచి విముక్తి చేయమని పరిపరి విధములుగా ప్రార్థిస్తూ ఉపాలయాల్లో ఉన్న శ్రీమహాలక్ష్మి గోదాదేవి అమ్మవార్ల దర్శనానికి బయలుదేరుతారు భక్తులు. అమ్మవార్లకు భక్తితో నమస్కరించి ప్రత్యేక పూజలు జరుపుకుంటారు. అనంతరం భక్తులకు స్వామివారికి నైవేద్యంగా సమర్పించిన ప్రసాదాన్ని తీర్థంగా అందజేస్తారు.
ఓం నమో వెంకటేశాయ అనే నామస్మరణ చేస్తూ స్వామివారి తీర్థ నైవేద్యాలను భక్తి ప్రపత్తులతో తీసుకుంటారు. అనంతరం ఆలయంలోనే కాసేపు మౌనముద్రలో ఉండి స్వామివారి నామస్మరణ చేస్తారు. శ్రీ మహావిష్ణువు జీలచెరువు వెంకటేశ్వర స్వామిగా వెలవడం వెనుక ఎంతో ఆసక్తికరమైన కథనాన్ని ఇక్కడివారు చెబుతారు. ప్రియభక్తుడైన గ్రామస్థుడి కలలో కనిపించి నేను ఇక్కడ గుట్టపై వెలిశానని, ఆ ప్రాంతంలో వెదకమని చెప్పి ఆ ప్రాంతాన్ని లీలగా చూపించినట్టుగా చెబుతారు. ఆ తెల్లవారుజామున కొద్దిమంది గ్రామస్థులైన హరిభక్తులను తీసుకుని ఆ ప్రాంతమంతా వెతకగా జీలచెరువుగా ప్రసిద్ధి చెందిన చెరువు పక్కగా ఉన్న ఎత్తైన గుట్టలో గుహ మధ్యలో పెద్ద బండరాయికి స్వామివారి శిలారూపాలు దర్శనమిచ్చాయట. శంఖచక్ర గదాలతో స్వామివారి దివ్యమంగళ రూపాన్ని చూసిన భక్తులు తన్మయత్వంతో ఓం నమో శ్రీనివాసాయ, ఓం నమో వెంకటేశాయ అంటూ ప్రణమిల్లి పూజలు జరిపినట్టుగా ఆనవాళ్లు చెబుతున్నాయి. అదే రోజు మళ్లీ భక్తుడి కలలో కనిపించి నేను ఇక్కడ స్వయం వ్యక్తంగా జీలచెరువు వెంకటేశ్వర స్వామిగా వెలిశానని, ఈ ప్రాంతం దేదీప్యమానంగా కోరిన కోర్కెలు తీర్చే ఆలయంగా ప్రసిద్ధి చెందుతుందని, ఎవరైతే భక్తులు భక్తితో నన్ను నమ్మి ఈ ఆలయానికి వచ్చి తమ కోరికలు చెప్పుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయని స్వామివారు చెప్పినట్టుగా గ్రామస్థులు చెబుతారు. జీళ్లచెరువు శ్రీ వెంకటేశ్వర స్వామివారి విశిష్టత గురించి అర్చకుల మాటల్లో తెలుసుకుందాం. స్వామివారి విశిష్టత గురించి మా ప్రేక్షకులకు వివరించండి. స్వామివారు 1964 డిసెంబరు 31 వెలిశారు. 1964 నుంచి 1967 వరకు ప్రివేట్గా ఈ దేవాలయం నడిచింది. 1967 నుంచి ఇంటర్మీడియట్ డిపార్ట్మెంట్ వారు తీసుకున్నారు. అప్పటి నుంచి ఈరోజు వరకు ఫస్ట్ పందిరి 64 పందిరి, 67 పందిరి, 75 1975 గోపురాలు, 2000 ప్రతిష్ట, 2008-9 మగమండపం. ఇక్కడ ప్రతి శనివారం భక్తులు బాగా వస్తుంటారు. మరియు జిల్లాల వారు వరంగల్ జిల్లా, నల్గొండ జిల్లా, మిర్యాలగూడెం, అన్ని హైదరాబాద్ నుంచి, విశాఖపట్నం నుంచి కూడా వస్తుంటారు. ఇక్కడ ప్రతి శనివారం పూజలు జరుగుతుంటాయి. ఇక్కడ ప్రత్యేకంగా పూజలు బాగా జరుగుతుంటాయి. ప్రతి నిత్యము ఉదయము బాలభోగము, మధ్యాహ్నం రాజభోగము, సాయంత్రం సుండేలు, 3 ఆరగింపులు ఉన్నాయి. 3 ఆరగింపులు చేస్తుంటాం. ప్రతి శనివారం భక్తులకి ప్రసాదాలు 10 కిలోల పులిహార చేసి దాన్ని పంచిపెడుతుంటాం. ఇక తర్వాత ఇక్కడ ముఖ్యమైన పండుగలు ఉగాది, శ్రీరామనవమి, శ్రీకృష్ణ జయంతి, కార్తీక పౌర్ణమి, విజయదశమి, ముక్కోటి ఏకాదశి పర్వదినాలు బాగా జరుగుతాయి. ఇక్కడ స్వామివారి కళ్యాణము మాఘ పౌర్ణమి కళ్యాణం జరుగుతుంటుంది. మాఘ పౌర్ణమి స్వామివారి కళ్యాణం జరుగుతుంది. బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. మాఘ పౌర్ణమి ఏకాదశి నుంచి పాఠ్యం వరకు జరుగుతుంటాయి. పూజా కార్యక్రమాలు ఉదయం అష్టోత్తరము సహస్రనామాసం జరుగుతుంది. మధ్యాహ్నము సహస్రనామం జరుగుతుంది. సాయంత్రం అష్టోత్తరము సహస్రనామం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు నిత్య పూజలు ఉంటాయి. నేను రేపు వెళ్ళాలి, మా పిల్ల ఉండదు, సంతానం లేని సంతానము, వీసా లేని వీసా, ఉద్యోగం ఉద్యోగము, పెళ్లి కానీ పెళ్లి కూడా ఇక్కడ మంచిగా జరుగుతుందమ్మా. ఏ కోరికైనా 11 వారానికి అయిపోతుందమ్మా. ఎంత సమస్య అయినా సరే, సమస్య కూడా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, సంతానం లేని వచ్చిన వారు ఉన్నారు, అందరికి మంచిగా జరుగుతుందమ్మా. అందుకే ఈ ఆలయం భక్తులు కోరిన కోర్కెలు తీర్చే దివ్య ఆలయంగా పేరుగాంచింది. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, సంతానం ఇలా ఏది కోరుకున్నా ఇట్టే నెరవేర్చే జీలచెరువు వెంకటేశ్వర స్వామివారి మహాత్మ్యం ఎంతో ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా వివాహం కానివారు ఈ స్వామివారి ఆలయానికి 5 శనివారాలు వచ్చి భక్తితో మొక్కుకుంటే తప్పక వివాహం జరుగుతుందని భక్తుల నమ్మకం. కొద్దిమంది భక్తులు ఇక్కడ స్వామివారిని ప్రేమగా కళ్యాణాన్ని జరిపించే శ్రీనివాసుడు అని కూడా పిలుచుకుంటారు. జీళ్లచెరువు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విశిష్టత గురించి ఆలయ ఉద్యోగి మాటల్లో విందాం. నమస్కారం సార్, మీ పేరు? నా పేరు రామదాస్ అండి. నేను ఇక్కడ జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. స్వామివారి విశిష్టత గురించి, ఇక్కడ వెలవడం వెనుక ఉన్న కథనం గురించి మా ప్రేక్షకులకు వివరించండి. స్వామివారు 30/12/1964లో ఇక్కడ స్వయంగా వెలసడం జరిగింది. జీలచెరువుకి 4 కిలోమీటర్ దూరంలో నల్లజాల నాగయ్య గారు అనే అతను ఒక రైతు ఉండేవాడు. అతను ఈ దేవాలయానికి గురించి అతనికి ఈ వెంకటేశ్వర స్వామి స్వయంగా అతని దగ్గరికి వెళ్ళి, నేను పలాని జీలచెరువు వెంకటేశ్వర స్వామి గుట్ట మీద ఇక్కడ ఉంటాను, నెరుస్తాను, నీకు కనిపిస్తాడని చెప్పి ఆయన గారు కలలో పోయి నల్లజాల నారాయణ గారికి చెప్పడం జరిగింది. ఆయన దాన్ని బట్టేసి పలానా దగ్గర నేను నెరిశాను కాబట్టి వచ్చి అంటే అతని గారు ఇక్కడికి వచ్చేసి ఆ దేవుడు నెరిసిన దగ్గర పసుపు కుంకుమ పూలేసేసి ఆయన అక్కడ దేవుడికి సేవ చేయడం జరిగింది. దాన్ని ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ ఆ దేవుడిని చూసడం కోసం తండోపుతండాలుగా రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత 1964 నుండి
1967 మటుకి ఇక్కడ ఏం లేదు. ఒక భక్తుల ద్వారా చిన్న అంటే ఇక్కడ లోకల్ వాళ్ళ భక్తుల ద్వారా నడవటం జరిగింది. తర్వాత 1974, 75, 76, 77 ఆ ప్రాంతాల్లో ఇక్కడ ఇది ఎండోమెంట్ కింద తీసుకోవడం జరిగింది. ఆ ఎండోమెంట్ కింద తీసుకోవడం వల్ల ఇది దినదినంగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఇక్కడ నిత్యంగా ఒక ఉగాది కానీ, శ్రీరామనవమి కానీ, బ్రహ్మోత్సవాలు కానీ, బ్రహ్మోత్సవాలు అంటే ఒక 5-6 రోజులు ఉంటుందండి ఇక్కడ. ఈ బ్రహ్మోత్సవాలకి ఇక్కడ చుట్టుపక్కల నుండి నల్లగొండ కానీ, కృష్ణా జిల్లా కానీ, తర్వాత ఖమ్మం జిల్లా కానీ, భద్రాచలం కానీ ఈ ప్రాంతంలో అనేక మంది భక్తులు రావడం జరుగుతుంది. ఈ దినదినంగా అభివృద్ధి చెందడం వల్ల ఈ నేను వచ్చాను, నేను నాకు ఇక్కడ జరిగిందని చెప్పుకోవడం వల్ల, అది వినటం వల్ల భక్తులు ఇక్కడ రావడం జరిగింది. రావడం వల్ల ఇక్కడ మ్యారేజ్ కాని వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి మ్యారేజ్ కావడానికి గల కారణాలు ఏంటంటే ఇక్కడ అయ్యగారులు ఒక కొబ్బరికాయతోని ముడుపు కడతారు. వారు 11 వారాలు ఇక్కడ చేస్తే మీకు అనుకున్నది కోరికలు తీరుతాయని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అది చేయటం వల్ల వాళ్ళ కోరికలు తీరిన తర్వాత మళ్ళీ వచ్చి మాకు ఇక్కడ మేము ఫలాన్ని కోరుకున్నామండి, ఇది మాకు జరిగిందని చెప్పడం జరుగుతుంది. సంతానం లేని వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇక్కడ నాగేంద్ర సాయం పుట్ట దగ్గర ఉంది, అక్కడ ఉయ్యాల కానీ అలాంటివి ఏమైనా కట్టి నాకు సంతానం లేదని చెప్పి అక్కడ ముక్కుకొని వెళ్ళిపోతే వాళ్ళకి సంతానం అయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఆ బాబుని తీసుకొని వచ్చి మా బాబుకి పుట్టెంటుకలు చేపిస్తామని చెప్పి మేము ఇక్కడ మొక్కున్న తర్వాత మా బాబు పుట్టిందని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అన్నప్రసన్నలు కానీ ప్రతి ఒక్క దానికి ఇక్కడ ప్రత్యేకత ఉన్నది. పెళ్ళి కాని వాళ్ళకి ఇక్కడ ప్రత్యేకత, ఎందుకంటే ఇక్కడ మొక్కుకొని వెళ్ళిపోవడం వల్ల వేసా రాని వాళ్ళు ఎవరు ఉంటే వేసా కోసం కానీ ఇక్కడ దినదినంగా అభివృద్ధి జరుగుతుంది. 2008లో ఇక్కడ ఏమి లేదు. 2008లో ఏమి లేకపోవటం వల్ల మేము ఇక్కడ ఉన్న ఈవో గారు కానీ, అయ్యగారులు కానీ వచ్చిన భక్తుల ద్వారా దినదినం అభివృద్ధి చెందడం కోసం ఒక సిమెంట్ కట్ట దగ్గర నుండి ఉసుక కానీ, కంకర కానీ ఇక్కడ ఎక్కువగా పోలీసు వాళ్ళు మాకు సహాయ సహకారాలు ఎక్కువ అందిస్తారండి. ఎందుకంటే మనం ఈ దేవాలయం అభివృద్ధి చెందాలంటే వాళ్ళ సహాయ సహకారాలు మేము తీసుకోవడం జరుగుతుంది. తీసుకోవడం వల్ల వాళ్ళు మనం ఇక్కడ పలాంది లేదన్నప్పుడు వాళ్ళు మనకి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి కాకుండా విదేశాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకి కావాల్సిన కోరుకుని వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ తిరిగి వచ్చేసి మేము పలానా కోరుకున్నాం ఇక్కడ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కళ్యాణం అనేది చాలా ప్రత్యేకత అండి. శనివారం వచ్చిందంటే మేము ప్రతి శనివారం ఇక్కడ కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. ఈ కళ్యాణానికి పేటలో భక్తులు బంధువులు అందరూ వచ్చేసి ఇక్కడ పీటల మీద కూర్చోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కళ్యాణం జరగాలనుకుంటే బ్రహ్మోత్సవాలు జరుగుతాయి, 6 రోజులు జరుగుతాయి. ఆ బ్రహ్మోత్సవాలల్లా 111 జంటలు కూర్చొని పెడతాం జరిగింది. ఆ 111 మంది కూర్చోవటం తర్వాత ఇక్కడ ఆ కళ్యాణం అప్పుడైతే 1500 మంది, 2000 మంది, 3000 మంది వస్తారు. ఆ 3000 మంది కూడా ఇక్కడ భక్తుల ద్వారా భోజన కార్యక్రమం జరుగుతుంది. లేని పక్షంలో మా దేవస్థానం నుంచి మేము పెట్టడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందిస్తూ మాకు కూడా సహాయ సహకారాలు అందిస్తూ దేవుడికి అన్ని రకాలుగా ఉపయోగపడతారండి. ఇక్కడ మాకు నారాయణచారి గారిని ఈవో గారు ఉన్నారండి. వారి సారథ్యంలో ఈ దేవాలయం కొద్దిగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఇక్కడ భక్తుల ద్వారా మేము ఏదైనా కోరికలు అంటే వాళ్ళ కోరికలు తీరిన తర్వాత మేము అడుగుతాం వాళ్ళని, అమ్మ ఇక్కడ పలానా లేదు వస్తువు లేదని చెప్తే వాళ్ళు మనకి సహాయ సహకారాలు అందిస్తూ మన దేవుడికి కావాల్సినవి వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది. అట్లా దినదినంగా అభివృద్ధి చెందుతుంది. 1974 జలగ వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ గోపురాలు కట్టేయటం జరిగింది పైన. తర్వాత 2008లో మన వెంకటరెడ్డి గారు ఉన్నప్పుడు సీసీ రోడ్డు వేయటం జరిగింది. ఇప్పుడు కందాల ఉపేందర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇప్పుడు సీసీ రోడ్డు కోసం నిర్మాణం కోసం వాళ్ళు శంకుస్థాపన చేశారు. కొద్దిగా వర్క్ నడుస్తుంది. తర్వాత ఎట్లా వచ్చిన రాజకీయ నాయకులు కానీ, తర్వాత వచ్చిన భక్తులు కానీ, భక్తుల ద్వారా దీనికి ఈ దేవస్థానానికి సొంతంగా దేవాలయంలో ఏమీ లేదండి, పొలాలు కానీ లేదంటే ఏమీ లేదు. ఇక్కడ ఎక్కువ టికెట్ల ద్వారా కానీ, తలనీలాల ద్వారా కానీ, ఇక్కడ లడ్డు ప్రసాదాలు, కొబ్బరికాయల ద్వారా వచ్చిన ఆదాయాన్ని బట్టి దేవాలయాన్ని నడుపుతూ దినదినం అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది. భక్తులు మాకు సహాయ సహకారాలు అందిస్తారు. మాకు ఎలాంటి అభ్యంతరం లేకుండా చేసుకోవడం జరుగుతుంది. ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వల్ల ఇక్కడ భక్తులు కోరిన కోరికలు తీరటం వల్ల అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని చెప్పి మేము కోరుకుంటున్నాం అండి. శనివారం రోజుల్లో పర్వదినాల్లో భక్తులు ఎక్కువగా అధికంగా వస్తూ ఉంటారన్నారు కదా, మరి వాళ్ళ సౌకర్యార్థం మీరు చేసేటువంటి ఏర్పాట్లు ఎలా ఉంటాయి? భక్తులు సహాయ సహకారం కోసం వాటర్ స్పెషాలిటీ కానివ్వండి, ప్రసాదాల స్పెషాలిటీ కానివ్వండి, వాళ్ళకి ఎలాంటి అభ్యంతరం ఆ ఇబ్బందికరమైన సమయం జరగకుండా మేము వాళ్ళకి అన్ని రకాల సహాయ సహకారం అందిస్తూ ఇక్కడికి వచ్చిన భక్తుల్ని మంచిగా సంతోషంగా పంపించడం జరుగుతుందండి. ఎంతో మహిమను కలిగి ఉన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధంగా పంచనాగేంద్ర స్వామి కొలువై సంతానాన్ని ప్రసాదిస్తూ పంచనాగేంద్ర స్వామి సంతాన స్వామిగా దేదీప్యమానంగా భక్తుల చేత పూజలందుకుంటున్న పంచనాగేంద్ర స్వామివారు
ఇక్కడ వెంకటేశ్వర స్వామివారు వెలిసిన రోజునే పంచనాగేంద్ర స్వామిగా వెలసి భక్తులకు దర్శన భాగ్యం కలిగించినట్టుగా శాసనాలు చెబుతున్నాయి. కళ్యాణాన్ని ప్రసాదించే శ్రీనివాసుడు, సంతానాన్ని ఇచ్చే పంచనాగేంద్రుడు కొలువైన ఈ క్షేత్రం ఎంతో మహిమను కలిగి ఉంది. కళ్యాణాన్ని జరిపించమని మొక్కుకున్న భక్తులు కళ్యాణం అనంతరం రెండవ రోజు నూతన వధూవరుల సమేతంగా ఆలయానికి చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపించిన అనంతరం పంచనాగేంద్ర స్వామివారి వద్దకు చేరుకుని ప్రదక్షిణ గావించి పసుపు బట్టలతో ముడుపులు కట్టి పంచనాగేంద్ర స్వామికి భక్తితో మొక్కుకుంటారు. పంచనాగేంద్ర స్వామి మాకు సంతానాన్ని ప్రసాదించమని భక్తి శ్రద్ధలతో వేడుకుంటారు. తిరిగి సంతానం కలిగిన తరువాత నాగేంద్ర స్వామివారి వద్దకు వచ్చి ముడుపును చెల్లించుకుని భక్తితో నమస్కరిస్తారు. వివిధ గ్రహ బాధలతో సర్పదోషాలతో ఇబ్బందులు పడుతున్న భక్తులు పంచనాగేంద్ర స్వామివారిని దర్శించుకుంటే బాధలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. కళ్యాణాన్ని జరిపించే శ్రీనివాసుడు, సంతానాన్ని ఇచ్చే పంచనాగేంద్ర స్వామివారు కొలువై భక్తుల చేత నిత్యపూజలు అందుకుంటూ భక్తుల భవబాంధవుడిగా పేరుగాంచిన జీలచెరువు వెంకటేశ్వర స్వామివారిని మనమందరము దర్శించుకుందాం. ఆ స్వామి కృపకు పాత్రులమౌదాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్న ప్రశాంతియే తదేవ లగ్నం తారాబలం చంద్రబలం విద్యాబలం దయబలం శ్రీ లక్ష్మీపతే తేంగురకస్వామి యత్ర యోగీతర కృష్ణ యత్ర పార్థో ఇంద్రః శ్రీ పంచముఖ నాగేంద్ర స్వామి ఉద్దేశ్య నాగేంద్ర స్వామి ప్రీత్యర్థం శ్రీమతే రామాంజాయ నమః. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఈ స్వామి మనకు అనుకున్న కోరికలు నెరవేర్త స్వామి. ప్రతి వాళ్ళు కూడా పసుపు బట్టలతో స్వామివారి దగ్గరకు వచ్చి పూలదండలు వేసుకొని అక్కడ తీసేసుకొని మళ్ళీ 16వ పండుగ రాగానే వచ్చేసేసుకొని స్వామివారికి మనకి అనుకున్న కోరికలు నెరవేర్తాయి స్వామి. ఈ స్వామికి సంతానం విషయంలో మంచి ప్రాధాన్యత. మనం ఈ సంవత్సరం మ్యారేజ్ చేసామనుకోండి, మళ్ళీ ముందు రోజు వచ్చేసరికి నట్టింట్లో ఉద్యాలతో గుడ్డోడు తీసుకొని వస్తారండి ఇక్కడికి. అన్ని కోరికలు నెరవేరుతాయి. ఇది శ్రీమతే రామాంజాయనమ. తర్వాత స్వామివారికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కూడా 7 రాళ్ళు పెట్టుకొని వెళితే ఇల్లు కూడా అవుతాయి స్వామి. మనకి అనుకున్న కోరికలు నెరవేరుతాయి స్వామి. శ్రీమతే రామాంజాయనమ. జై శ్రీమన్నారాయణ. పంచముఖ నాగేంద్ర స్వామి ప్రీతి. ఇది ఇవాల్టి ఆలయ దర్శనం. మరొక ఆలయ ఆధ్యాత్మిక కథనంతో మళ్ళీ కలుసుకుందాం మన ఆలయ దర్శనంలో.